బైబిల్ చదవాలంటే మనసు రాదు, ప్రార్థన చేయాలంటే మనసు రాదు. కానీ సరదాలు ఎవరితోనైనా మాట్లాడాలంటే గంటల గంటలు. చాలామంది అండి బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆనందం, లేకపోతే వాళ్ళు మా ఇంటికి వస్తే ఆనందం. చూడు ముచ్చట్లు గంటలు గంటలు గడిచిన ముచ్చట్లు అంటే చెవు కోసుకుంటారండి. సరదాలు మనుషులతో కలిసి ఉంటే మా బంధువులతో కానీ లేదా బయట వాళ్ళతో కానీ ఎవరైనా ఒక 10 మంది మా బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆనందం వేరు అంటూ ఉంటారు. దేవుడితో గడపాలంటే విసుగు, ఈ బంధువులతో లేకపోతే బంధు బలగంతో విందు వినోదాలంటే పెళ్ళి ఆనందం అంటే ఇలాగే చెవులు కోసుకుంటారండి. ముచ్చట్లో వాళ్ళతో గంటలు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళతో గంటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఏదైనా సరదాలు కానీ అక్కడ పిక్నిక్ కానీ లేకపోతే ఇంకొక వాళ్ళ ఊర్లు వెళ్ళటం కానీ పెళ్ళికి కానీ లేకపోతే ఫంక్షన్కి కానీ ఇంకేదైనా జరిగితే కానీ అక్కడ సమయం అర్థం కాదండి. వీళ్ళకి అంతగా చెవు కోసుకుంటారు సరదాలంటే. కానీ బైబిల్ కాడికి కదా మనసు రాదు కదా. సమయ రంగంలో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం, లేకపోతే వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం, ఆ బంధువులకు చేద్దాం, వీళ్ళకి చేద్దాం కదా. నేను చెప్తున్నాను, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. నువ్వు లోక సరదాలు కోరుకొని వ్యర్థమైన ముచ్చట్లు, వ్యర్థమైన సరదాలని ఆ బంధువులతో ఈ బంధువులతో లేకపోతే నీ రక్త సంబంధులతో వచ్చిన ఎవరితో అయినా కావచ్చు, ఎక్కువ టైంపాస్ చేయాలి, ఎక్కువ సరదా తీర్చుకోవాలన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతమంది ఉన్నారు పనికిమాలిన వాళ్ళు కదా. మనం చనిపోతే వాళ్ళు బతికించారు పిల్లలు. మనం చనిపోతే బ్రతికించేది ఒక్కరే, యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. చనిపోతే బ్రతికించే ఆయనకు నువ్వు మోకరించడానికి విసుగుపడుతున్నావు, చనిపోతే బ్రతికించి ఆయన మాటలు చదవటానికి విసుగుపడుతున్నావు, వాక్యం వినటానికి విసుగు వస్తుంది. కానీ పనికిమాలిన ముచ్చట్లయితే ఎలా చెప్పు? ఏం ముచ్చట్లు? పనికిమాలినే. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఎలా జరిగింది, ఆ రోజు ఆ కోరికలు ఈ కోరికలు అని పనికిమాలిన పెంట మాటలకైతే చెవి కోసుకుంటున్నాం. పరిశుద్ధపరిచే నీతి మార్గం నడిపించే ఆ మాటలకైతే చెవియట్లేదు. ఆడ దేవుళ్ళు గడపడానికి మాత్రం నువ్వు ఉపయోగపడట్లేదంటే ఎంత బాధ చెప్పండి పిల్లలు కదా. దేవుని ప్రేమించుడు తెలుసు. నేను ఎవరితో అయినా ఎక్కువ సహవాసం అది నాకే ప్రమాదం. బంధువులతో కావచ్చు, సొంత వారితో కావచ్చు, లోకంలో మనుషులతో సహవాసం నాకు ప్రమాదం. నా దేవుడిలో ఎక్కువనే ఉండాలి, ఎక్కువ బైబిల్ చదవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ దేవుడితో గడపాలి. ఈ స్థితిలో దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటారు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి బంధు బలగం, విందు విధం, సరదాలు, సంతోషాలు, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడి వీళ్ళతో నాకు ఇష్టమైన వారు, మా పిన్నమ్మ నాకు ఇష్టం, మా బాబాయ్ నాకు ఇష్టం, నాకు తోబుట్టులు అది ఇది అని ఈ చెత్తగా ఆలోచనలతో చెత్త కబుర్లు, గంటల టైంపాసులు ఇలా చెయ్యరు. మనుషులతో సహవాసం 24 గంటలు సరదాలు, ఆనందాలు, జలసాలు, బంధు బలగం, విందు వినోద ఫంక్షన్లు అది ఇది అని చెప్పేసి ఈ ఆనందాల్లో మునిగిపోయి తేలి దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఉండరు. దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులకు దూరంగా ఉంటారు. అది బంధువులైనా రక్త సంబంధాలు ఎవరైనా దానికంటూ సమయం కొద్దిగా ఉండిద్ది. ఎక్కువ దేవుడికి వేస్తారు, ఎక్కువ దేవుడికి స్థానం ఇస్తారు. మనుషులతో ఎక్కువ మాట్లాడరు, సరదాలకు అన్నిటికి దూరం అయిపోతారు. ఎక్కువ దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థనలు వాక్యాలు ఎక్కువ గడిపి దేవుడితో దగ్గరేటోళ్ళు చాలా బాగుంటారు.